సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానిస్టేబుల్ని పొడిచి చంపిన దొంగ. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకోవచ్చు. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. నిజామాబాద్ జిల్లాలో ఒక దొంగ కానిస్టేబుల్ని కత్తితో పొడిచి చంపేసినటువంటి ఘటన పోలీసు శాఖ మొత్తాన్ని కూడా, జిల్లా ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. విధి నిర్వహణలో ఉండగా ఒక దుండగుడి చేతిలో కత్తి పోట్లకు గురై ఆ కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ దారుణ ఘటన వెనుక భావోద్వేగ కోణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దొంగ చేతిలో చనిపోయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల కిందట ఎస్ఎఫ్ఎల్ అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ డ్యూటీ మీద హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ తన విధులు ముగించేసుకుని నిన్ననే నిజామాబాద్ చేరుకున్నాడు. రాగానే సిసిఎస్ ఠాణాలో రిపోర్ట్ చేశారు. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఒక దొంగను పట్టుకునే బాధ్యత ఆయనకు అప్పగించారు. కానీ ఆ పని ఆయన పాలిట యమపాశం అవుతుందని ఊహించలా. కొన్ని గంటల కిందట డ్యూటీ పూర్తి చేసుకుని సంతోషంగా వచ్చిన ప్రమోద్ ఆ దుండగుడి చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. నాగారం ప్రాంతానికి చెందినటువంటి పాత నేరగాడు రియాజ్ను బైక్ చోరీ కేసులో అదుపులోకి తీసుకోవడానికి కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికి వెళ్ళాడండి. రియాజ్ను పట్టుకున్న తర్వాత తన బైక్ మీదే వెనకాల కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తా ఉన్నాడు. అంతలోనే ఈ దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సమయంలో అప్పుడే ఆ దొంగ ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాడు. ఒక పకడ్బందీకి ఒక ప్లాన్ అమలు చేశాడు. తన దగ్గర లోపల షర్ట్ లోపల ఒక కత్తి పెట్టుకుని లోపల ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాడు. దారిలో వేసేద్దామని చెప్పి ముందే అనుకున్నాడు. వెనక నుంచి ఒక్కసారిగా మార్గ మధ్యలో ఎవరు లేరు అనుకున్న టైంలో, పబ్లిక్ ఎవరు పెద్దగా లేరు అన్న టైంలో తన వద్ద ఉన్న కత్తిని తీసుకొని ప్రమోద్ ఛాతిలో బలంగా పొడిచాడండి. ఆ నిందితుడు ఆ కానిస్టేబుల్ ఛాతిలో చాలా బలంగా ఒక్క దెబ్బకు పొడిచి దుర్మార్గంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ ప్రమోద్పై మళ్ళీ దాడి చేస్తుండగా అట్నుంచి వస్తున్నటువంటి ఒక ఎస్ఐ దీన్ని గమనించి నిందితుడు రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఎస్ఐ మీద కూడా ఆ సమయంలో దాడికి పాల్పడ్డ పరిస్థితుంది. ఎస్ఐ చేతికి కూడా గాయమైపోయింది. మళ్ళీ దాడి చేసి వెంటనే పారిపోయాడు. రియాజ్ తన స్నేహితుడి బైక్పై ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. అంటే ఒక ప్లాన్, నేను ఇతనితో కత్తితో పొడుస్తా, నువ్వు అటు నుంచి రా బైక్ వేసుకుని వీళ్ళని పొడి చేసి మనకు బైక్ ఎక్కి వెళ్ళిపోదాం. ఈ ప్లాన్ ముందే అమలు చేశాడు. ఇక కత్తిపోటుకు గురైనటువంటి ప్రమోద్ ఒక్కసారిగా కానిస్టేబుల్ నేలకొలిపోయాడు. ఎస్ఐ విఠల్ కూడా వెంటనే తన వాహనంలోనే ప్రమోద్ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ వైద్యులు బాగా ట్రై చేశారు, కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆ హెడ్ కానిస్టేబుల్ చనిపోయిన పరిస్థితుంది. సో చాలా దారుణం. ఒక దొంగ కానిస్టేబుల్ని అసలు ఏమాత్రం భయం లేకుండా పొడిచి చంపేశారంటే మొత్తం జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం కూడా సంచలనం అయిపోయినట్టు పరిస్థితుంది. పోలీసు శాఖ నివ్వెరపోయింది. దొంగల చేతిలో పోలీసులు చచ్చిపోవటం ఏంటని చెప్పి చాలా ఒక బాధ కనిపిస్తుంది పోలీసు శాఖలో. గాయపడ్డ ఎస్ఐ విఠల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడంతో ఆయన కుటుంబం పూర్తిగా శోకంలో మునిగిపోయిన పరిస్థితి. డ్యూటీకి వెళ్ళిన భర్త, తండ్రి విగత జీవిగా తిరిగి రావడంతో ఆ కుటుంబం చాలా బాధలో కూరుకుపోయింది. ప్రమోద్ భార్య, 3 పిల్లల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రమోద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. 3 పిల్లల చదువుకయ్యే పూర్తి బాధ్యత పోలీసు శాఖే తీసుకుంటుందని కూడా చెప్పారు. ప్రస్తుతానికి దారుణానికి సంబంధించిన ఆ పాత నేరగాడు పొడిచినటువంటి రియాజ్, ఆ దుర్మార్గుడు మహారాష్ట్రకు పారిపోయినట్టుగా తెలుస్తోంది. అతని కోసం పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉన్నారు. పోలీసులు ఏకంగా కొన్ని బృందాలు, 3 బృందాలేమో మహారాష్ట్రకు వెళ్ళాయి, ఇంకా చుట్టుపక్కల కూడా కొన్ని బృందాలు గాలిస్తూ ఉన్నాయి. మొత్తం 9 బృందాలు అతని కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నటువంటి పరిస్థితుంది. ఒక కరుడుగట్టినటువంటి పాత నేరస్తుడేవాడు. వాడు చాలా కేసుల్లో, దొంగతనం కేసులు ఉన్నాయి, దాడి చేసినటువంటి కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ వెలికి తీస్తూ ఉన్నారు. ఈ బృందాలు ముమ్మరంగా గాలిస్తూ చేస్తున్నాయి, కానీ ఇంతవరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వెతుకుతూనే ఉన్నారు, కానీ వాడి జాడ కనిపించలేదు.
వాడికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. పోలీసుల్ని చంపినటువంటి కేసు కాబట్టి ఇంకా నా మీద చాలా సీరియస్గా సివియర్గా సెక్షన్స్ పెట్టి నన్ను లోపల వేస్తే ఇంకా నేను ఈ జన్మలో బయటికి రానని చెప్పి వాడికి అర్థమైపోయింది. అందుకే వెళ్ళిపోయాడు, ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాక్కున్నట్టున్నాడు. ఏదేమైనా సరే పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. 9 బృందాలు వాడి కోసం గాలిస్తున్నామంటే పోలీసులు ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టారో అర్థమవుతుంది. వాడు ఎక్కడ దాక్కున్నా, ఏ అండర్ గ్రౌండ్లో ఉన్నా వెతికి పట్టుకుంటాం, కొన్ని గంటల్లోనే వాడిని పట్టుకుని వాడు ఆట కట్టిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నారు.